నల్లజర్ల మండలం కొత్తగూడెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలందరూ మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానికంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ పనులకు హోంమంత్రి పరిశీలించారు. గ్రామంలో రామాలయ నిర్మాణం పూర్తయ్యేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారన్నారు. మళ్లీ అటువంటి జగన్ను ముఖ్యమంత్రిగా చేస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా పురోగతి సాధిస్తుందన్నారు. తాను ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నానని, ప్రజలందరూ ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తగూడెం చర్చిలో దైవ ప్రార్థనలో పాల్గొన్నారు. రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకి గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. 2019లో మీరంతా జగనన్నని ఏ విధంగా ఆశీర్వదించారో అదేవిధంగా మళ్ళీ మన నియోజకవర్గం నుండి మీరంతా కూడా మీ చల్లని ఆశీస్సులు జగనన్నకి ఇచ్చి మరి జగనన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల నుండి కంప్లైంట్ లేదు, టీచర్స్ నుండి కంప్లైంట్ లేదు. అంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు అలాగా ఏదో రకంగా ప్రభుత్వం మీద జగనన్న మీద బురద జల్లాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. కానీ ఈ రోజున తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఆ ట్యాబ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా మన పిల్లల యొక్క విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జగనన్న. ఈ రోజున విద్యాశాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి పేద విద్యార్థులుగా, నిరుపేద విద్యార్థులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా